నమస్కారం G9 న్యూస్ కు స్వాగతం। మణిపూర్లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల విషయంలో సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి। వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు 2 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు। సొంత ఖర్చులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాలను ఏర్పాటు చేసింది। ఒక విమానంలో హైదరాబాద్కు, మరొక విమానంలో కోల్కతాకు తీసుకువచ్చి అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకున్నారు। సోమవారం ఉదయం 9:35 గంటలకు మొదటి విమానం హైదరాబాద్ బయలుదేరనుంది। అందులో 108 మంది విద్యార్థులను తీసుకురానున్నారు। రెండో విమానం 11:10 గంటలకు కోల్కతా బయలుదేరనుంది। అందులో 49 మంది విద్యార్థులను తీసుకురానున్నారు। మణిపూర్లో చిక్కుకున్న మొత్తం 157 మంది విద్యార్థులను ఈ విమానాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది। మాజీ సీఎం బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన జగదీష్ షెట్టర్ తరపున ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రచారం చేయడంపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు। ఇదేనా సెక్యులరిజం అంటూ ప్రశ్నించారు। హుబ్లీలో జరిగిన ఓ ర్యాలీలో ఓవైసీ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు చెందిన వ్యక్తికి సోనియా గాంధీ ప్రచారం చేస్తారని తాను ఊహించలేదని అన్నారు। సోనియా గాంధీ గారు, మీరు ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి కోసం ప్రచారం చేస్తారని నేను ఊహించలేదు। జగదీష్ షెట్టర్ ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి అని చెప్పారు। ఇదేనా మీ సెక్యులరిజం? మోదీని ఇలాగే ఎదుర్కోవాలా అని మండిపడ్డారు। దురదృష్టవశాత్తు కాంగ్రెస్ సైద్ధాంతిక పోరాటంలో ఓడిపోయిందని, బీజేపీకి బి టీం అంటూ ఆ పార్టీకి చెందిన జోకర్లు, సేవకులు, బానిసలు తమను నిందిస్తున్నారని ఓవైసీ ధ్వజమెత్తారు। బీజేపీ టికెట్ నిరాకరించడంతో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు। ప్రస్తుతం హుబ్బరి నుంచి పోటీ చేస్తున్నారు। ఆయన తరపున సోనియా గాంధీ నిన్న ప్రచారం చేశారు। ఈ సీటును కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి। కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది। అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు హోరాహోరీ ప్రచారంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి। ఈ నేపథ్యంలో పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్సైట్ కోసం నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి। కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది। మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ పార్టీకి 100కు పైగా స్థానాలు లభించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది। అధికార పక్షం బీజేపీ 100కి లోపు స్థానాలతో సరిపెట్టుకుంటుందని, జనతాదళ్ తనకు పట్టున్న స్థానాల్లో ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ 24 స్థానాలకు పైగా సాధిస్తుందని వివరించింది। 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు లభించిన ఓట్ల శాతం 38.14 కాగా ఈసారి అది 41.4% పెరుగుతుందని, 2018లో 36.35% ఓట్లు పొందిన బీజేపీ ఈసారి 0.3% తగ్గుదలతో 36% ఓట్లు పొందుతుందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది। 2018లో కింగ్ మేకర్గా నిలిచిన జనతాదళ్ ఈసారి 16% ఓట్లు పొందుతుందని, గత ఎన్నికలతో పోల్చితే 2.3% తక్కువ అని తెలిపింది। హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ లీజ్ టెండర్లలో గోల్మాల్ జరిగిందని తెలంగాణ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు। కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తమ పార్టీ నేతలతో గొంతు కలిపారు। ఓఆర్ఆర్ టోల్ లీజ్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు। 30 ఏళ్ల కాలానికి ఐఆర్బీ సంస్థ చెల్లించేది కేవలం 7,380 కోట్లేనని తెలిపారు। ఓఆర్ఆర్ టోల్ వసూలుతో ప్రభుత్వానికి ప్రతి ఏటా 415 కోట్లు వస్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు। టోల్ రుసుం ఏటా 5% పెరిగితే 30,000 కోట్లు వస్తాయని, టోల్ రుసుం ఏటా 10% పెరిగితే 75,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు। భవిష్యత్తులో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతుందని, తద్వారా టోల్ ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని అన్నారు। పూణే ముంబై ఎక్స్ప్రెస్ హైవేను 10 ఏళ్ల కాలానికే 8,875 కోట్లకు లీజుకు ఇచ్చారని కిషన్ రెడ్డి వెల్లడించారు। దేశంలో చాలా హైవేలను 10 నుంచి 15 ఏళ్లకే లీజుకు ఇచ్చారని వివరించారు। అలాంటప్పుడు ఆదాయం కోల్పోతూ ఒకేసారి 30 ఏళ్లకు ఎందుకు లీజుకు ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు। ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఎవరికో మేలు చేస్తున్నారని మండిపడ్డారు। మరో 3 రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర బీజేపీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు। ఇవాళ శివమొగ్గలో నిర్వహించిన బీజేపీ సభలో మోదీ ప్రసంగించారు। కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సోనియా గాంధీ రంగంలోకి దిగడంపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు।
ఓటమి భయంతో ప్రచారానికి దూరంగా ఉంటున్న వ్యక్తిని సైతం ప్రచారానికి తీసుకొచ్చారని కర్ణాటక కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్తే ఎంతమాత్రం ప్రయోజనం లేదని కాంగ్రెస్ వాళ్లకు అర్థమైందన్నారు. ఇప్పటికే ఓటమికి బాధ్యతను ఒకరిపై ఒకరు వేసుకోవడం కాంగ్రెస్ నేతల్లో మొదలైందని మోదీ వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సోనియా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అనారోగ్యానికి గురైన సోనియా 2019 తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే ప్రథమం. ఆమె నిన్న హుబ్బళిలో ఎన్నికల సభలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఎస్పీ ఆధ్వర్యంలో తెలంగాణ భరోసా సభ నిర్వహించారు. ఈ సభకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ తెలంగాణలో పాగా వేద్దామని రాష్ట్ర బీఎస్పీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలని నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. संविधान में आरक्षण संबंधी व अनेकों और कानूनी अधिकार तो जरूर दिला दिए हैं, लेकिन उनका इन सभी वर्गों के लोगों को अभी तक भी पूरा लाभ नहीं मिल पा रहा है, जिससे दुखी होकर ही फिर बाबा साहब डॉक्टर अंबेडकर ने केंद्र की कांग्रेसी सरकार से अपने केंद्रीय कानूनी मंत्री पद से इस्तीफा तक भी दे दिया था। और उसके बाद आप लोगों को ये मालूम है कि परम पूज्य बाबा साहब डॉक्टर अंबेडकर ने भारतीय संविधान में आरक्षण व अन्य और जरूरी कानूनी अधिकार आप लोगों को दिए, SC, ST, OBC वर्गों के लोगों को दिए, और ख़ास तौर से OBC वर्गों के लोगों के लिए भारतीय संविधान में आर्टिकल 340 की व्यवस्था करके तो उन्होंने ये प्रावधान किया कि देश में जो भी पहली सरकार बनती है वो कांग्रेस की बनी थी सेंटर में, तो उनकी जिम्मेवारी बनती है कि आर्टिकल 340 के तहत तो SC, ST को छोड़कर जो अन्य पिछड़े वर्ग के लोग हैं, जिनकी शैक्षणिक, सामाजिक और आर्थिक स्थिति लगभग SC, ST की तरह हैं, उनको भी शिक्षा, उनको भी जिंदगी के हर पहलू में आगे बढ़ने के लिए मौका मिलना चाहिए, और सरकारी नौकरियों में खासकर आरक्षण की सुविधा मिलनी चाहिए। बाबा साहब डॉक्टर अंबेडकर जब पहले कानून मंत्री बने, आज़ाद भारत की जब पहली सरकार बनी उसमें कानून मंत्री बने, तो बाबा साहब डॉक्टर अंबेडकर ने तो उस समय రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం వల్లే మైనార్టీలపై గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. కర్నూలులో లోకేష్తో గుఫ్తగు కార్యక్రమంలో భాగంగా యువనేత లోకేష్ ముస్లిం మైనార్టీ సోదరులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తలుగా కడపకు చెందిన డాక్టర్ నూరి ఫర్వీన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారుఖ్ షుబ్లీ వ్యవహరించారు. సమావేశంలో మైనారిటీ అడిగిన ప్రశ్నలకు లోకేష్ ముక్కుసూటిగా సమాధానమిచ్చారు. రాక్షసులతో పోరాడడానికి మీ మద్దతు కావాలని ముస్లింలను కోరారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్ కలిసి కుట్ర పన్నారని, అయితే ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే, మాజీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్, ఎమ్మెల్యే శోభారాణి కలిసి తమ ప్రభుత్వాన్ని కాపాడారని గెహ్లాట్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగావేసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలను వారు అడ్డుకున్నారని అన్నారు. रोक लगनी चाहिए कि वो कैंपेन नहीं करे वहाँ पर। आप महंगाई और विकास के जरिए जनता के बीच जा रहे हैं सर, लेकिन बजरंग बली की एंट्री इस बार थोड़ा जल्दी हो गई है। पिछली बार भी आए थे, तो विकास और महंगाई के मुद्दे के साथ साथ ये जो धार्मिक इश्यूज हैं सर, ये भी एक बड़ी चुनौती रहेंगी इलेक्शन में, आपको लगता है? तो देखिए, इलेक्शन कमीशन को प्रधानमंत्री मोदी जी पर रोक लगा देनी चाहिए कैंपेन करने के लिए। प्रधानमंत्री जी को, इलेक्शन कमीशन को प्रधानमंत्री पर कैंपेन करने में रोक लगानी चाहिए। ये तो ईमानदारी की बात कह रहा हूँ आपको मैं, ऐसे नहीं कह रहा हूँ। आप कानून पढ़ लीजिए। आप कोई धार्मिक हिसाब से बात करेगा इलेक्शन के अंदर, धर्म के नाम पर रोक लगती है उसके ऊपर, इलेक्शन खारिज हो जाता उसका। बेवजूद शेखावत जी थे, मुख्यमंत्री बन गए, 2 जगह से खड़े हुए थे, गंगानगर और बाली से।
गगन में चुनाव हार गए, 12 में चुनाव जीत गए, वही राम मंदिर की बात करने लगे वहाँ पर धार्मिक, उनके खिलाफ में पेटिशन हुई, इलेक्शन पेटिशन हुई थी उनके खिलाफ में, और वो इलेक्शन पेटिशन चलती रही, उनकी मेंबरशिप जा रही थी, और जो गवाह देने जा रहा था आदमी, जो CPM माइंड का आदमी था, वो आदमी जा रहा था, बस से उतारा उसको पुलिस ने, ले गए, समझाइश की कुछ भी किया और वो बच गए। भैरव सिंह जी, ये नहीं बोलना चाहिए। जो प्रधानमंत्री जी बोल रहे हैं खुल के बोल रहे, वो तो छिपा भी नहीं रहे हैं, इस तरह भी नहीं कर रहे हैं। उनके ऊपर रोक लगनी चाहिए कि वो कैंपेन नहीं करे वहाँ पर, ये ईमानदारी की बात है। రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవాలని, అప్పుడే రాష్ట్రానికి బంగారు భవిష్యత్ ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఒకే ఒక మాట చెప్తాను. ఫస్ట్ మన జనసేన గురించి, జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటే ఒక మాట. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు జనసేన పవన్ కళ్యాణ్ గారు, మన నాయకులు, మన జనసేన కార్యకర్తలు వీఆర్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు దాకా పరిపాలించి ఇంకా పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవితాలు ఎంత దారుణంగా తయారయ్యాయో మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోకర్లేదు. అలాగే వైసీపీ అలా చేసింది, వైసీపీ తప్పు చేసింది, వైసీపీ నాయకులు ఆ తప్పు చేశారు, ఇలాంటి విమర్శలు చేసే ఓపిక కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు, వీళ్ళు చేసిన స్కాములు, వీళ్ళు చేసినటువంటి ఏదైతే యాంటీ సోషల్గా చేసే పనులు, గంజాయి అమ్మడాలు, ఇసుక అక్రమాలు, ఇది ఎన్ని చెప్తాం, మహాభారత గ్రంథం కూడా సరిపోదు, అన్ని రాయొచ్చు. వీళ్ళు చేసింది గుర్తు పెట్టుకుంటారు కూడా సరిపోతాం, అంత అన్నలే. సర్లేరా, ఈ ఒక్కరోజు తర్వాత రేపు నుంచి అన్ని గుర్తు పెట్టుకుందంటే రేపు ఇంకో 10 జరుగుతుంటాయి. అదే చెప్తున్నాను, ఒక కన్ను ఇంకో కన్ను పొడిస్తే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఒక కన్ను ఇంకోను పొడదంటారు, కానీ ఒక కన్ను ఇంకోను పొడిచిందని చాలా మంది చెప్తున్నారు. అది మీకు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఇక్కడ మనం ఒక్క కన్నబాబు రాజు గారిని ఒక్కరిని విమర్శించక్కర్లా. మొత్తం 251 మంది ఉన్నారు. ఇంచుమించు 80 to 90% ఆఫ్ ఎమ్మెల్యేస్ లంచం లేకుండానో, కరప్షన్ చేయకుండానో, ఎటువంటి అక్రమం చేయకుండా ఎవరన్నా ఒక్కళ్ళని ఉన్నారంటే మేబీ ఒక 5-6 మంది కూడా ఉంటారు, లేదో నాకు డౌట్. ప్రతి వాళ్ళు వాళ్ళ సాయశక్తిగా దోచుకొని తిన్నారు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ జీవితాలని, మన ఎన్విరాన్మెంట్ ని మొత్తాన్ని దోచుకు తిన్నారు. ఇంకొక 5 సంవత్సరాలు కనుక వాళ్ళు వచ్చారంటే మాత్రం దయచేసి మనందరం ఇక్కడి నుంచి మణిపూర్లో ఘర్షణ వాతావరణం క్రమంగా చల్లారుతుంది. మైతీ వర్గాన్ని ఎస్టీలో చేర్చాలన్న డిమాండ్ను స్థానిక గిరిజన జాతులు వ్యతిరేకించడం వల్ల చెలరేగిన హింస ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించడం వల్ల ప్రజలు రోడ్లపైకి రావడం ప్రారంభమైంది. కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రాంతాల్లో సైనిక డ్రోన్లు, హెలికాప్టర్లతో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. ఘర్షణలతో తీవ్రంగా ప్రభావితమైన చురాచాంద్పూర్ పట్టణంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షలను సడలించారు. ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ సడలించడం వల్ల ప్రజలు నిత్యావసరాల కోసం రోడ్లపైకి వచ్చారు. ఆహారం, మందులతో పాటు అత్యవసర సరుకులు కొనుక్కునేందుకు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు సడలిస్తూ శనివారం అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఉదయం 10 గంటల తరువాత సైన్యంతో పాటు అస్సాం రైఫిల్స్ బలగాలు చురాచాంద్పూర్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. 120 నుంచి 125 సైనిక యూనిట్లను మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా మోహరించారు. దాదాపు 10,000 మంది సైనికులు, పారామిలిటరీతో పాటు కేంద్ర బలగాలు మణిపూర్లో పహారా కాస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మణిపూర్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శాంతి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వెల్లడించారు. ఈ కమిటీలతో క్షేత్రస్థాయి నుంచి ఘర్షణలను తగ్గించి
శాంతి భద్రతలను పెంచవచ్చని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో రేపు అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫాన్గా బలపడుతుందని పేర్కొన్నారు. ఈ తుఫాను వేగం, దిశ, తీవ్రత, అది ప్రయాణించే మార్గంపై రేపటికి స్పష్టత వస్తుందన్నారు. తుఫాను కనుక ఉత్తర దిశగా కదిలితే ఇక్కడి తేమంతా అటువైపు వెళ్లి తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పశ్చిమ దిశగా వెళితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. అలాగే నేడు కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.